ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా కమల్ గారికి నా థ్యాంక్స్. శ్రీ కమల్ గారు, కళ్యాణ్ గారు, రాజు గారు, ఉమేష్ బాబు గారు, అండ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీ వన్ ఆఫ్ యూ. హలో దే. వాట్ ఈస్ ఉత్తమ విలన్? వై షుడ్ యూ సీ ఉత్తమ విలన్? నా తెలుగులో మాట్లాడతాను, కొంచెం బ్రోకన్గా ఉంటుంది, క్షమించండి. ఉత్తమ విలన్ మేడం చెప్పారు, ఇది ఫిలిం లాగా లేదు, ఒక యజ్ఞం చేసినట్టు ఉంది అని. అవునండి, ఒక యజ్ఞం కాదు, 2 యజ్ఞం చేశాడు. ఎందుకంటే ఫిలింలో 2 స్టోరీ ఉంది. ఒక యజ్ఞం 8th సెంచరీ జరుగుతుంది, ఇంకొక యజ్ఞం ఈ 21st సెంచరీ జరుగుతుంది. ఆ 8th సెంచరీ కమల్ గారు ఒక నృత్య కళావిదురుగా కనిపిస్తారు. అద్భుతంగా డాన్స్ చేశారు, రిహర్సల్ చేసి యూ మస్ట్ సీ హిమ్ ఆన్ స్క్రీన్ ఇన్ దాట్ రోల్. ఇంకొక కథ 21st సెంచరీ జరుగుతుంది. ఆ కమల్ గారు ఒక సూపర్ స్టార్, ఒక మూవీ స్టార్, రియల్ లైఫ్ ఎలాగా కోట్యాంతర అభిమానులు ఉన్నారో అలాంటి ఒక రోలు చేస్తారు. ఒకటి కామెడీ ఫిల్ము, ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా. ఈ 2 స్టోరీస్ ఎలా మింగిల్ అవుతుంది, ఎలా వస్తుంది అని మీరు ఆ స్క్రీన్లో చూడాలి. అది సార్ದು ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే. అండ్ వై షుడ్ యూ సీ ఉత్తమ విలన్? అఫ్ కోర్స్ ది వెరీ ఫస్ట్ రీజన్, మొదటి రీజన్, ఇది కమల్ గారి ఫిలిం. ఒక కమల్ సార్ ఫిలిం అంటే అది తమిళనాడులో మాత్రం కాదు, కర్ణాటకలో కాదు, ఆంధ్రాలు కాదు, ఇడీ భారతదేశంలో ఏమో ఉంటుంది కమల్ గారు ఫిలింలో, ఏమో ఒక కొత్త మ్యాజిక్ చేస్తారు అని ఒక నమ్మకం ఉంది. కారణం, ఆల్ ఆఫ్ అస్ ఒక పిక్చర్స్ చేస్తాము, ఆ పిక్చర్ కింద నెక్స్ట్ పిక్చర్ ఒక్క స్టెప్ పైన ఉండాలి అని అందరూ ఆశపడతాము. కానీ కమల్ గారు అది ఒక్క స్టెప్ కాదు, ఒక స్టేర్ కేసే పైన ఉండాలి అని ఆశ చేస్తున్నారు. హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ బేబీ స్టెప్స్. ఒక ఫిలిం నుంచి ఇంకొక ఫిలిం అది బేబీ స్టెప్ కాకూడదు, లాంగ్ జంప్ అవ్వాలి అని యోచిస్తారు. అలాంటి ఫ్రమ్ హిస్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఉత్తమ విలన్ ఈస్ డెఫినెట్లీ అ లాంగ్ జంప్. ఆ కారణం కోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. ది లాస్ట్ ఫిలిం ఆఫ్ అవర్ గురు కె బాలచంద్ర గారు. అంటే కమల్ గారు ఫస్ట్ ఫిలిము, కె బాలచంద్ర జొతగా అయింది. నా ఫస్ట్ ఫిలిము కమల్ గారు తమిళ్ సొల్లత్తాన్ ఎన్నికైన ఒక పిక్చర్ చేశారు. అదే పిక్చర్ను కన్నడలో ఆఫ్టర్ 14 years కె బాలచంద్ర సార్ డైరెక్ట్ చేసి నేను ఆ రోల్ చేశా, సుందర స్వప్నగులని. తర్వాత బాలచంద్ర గారు నన్ను ఇక్కడ రుద్రవీణాగా చిరంజీవి జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి మన ఫస్ట్ ఫిల్మ్స్ అన్నీ ఆ ఫస్ట్ టేస్ట్ ఆఫ్ సినిమా, ఆ మొదల రుచి మనకు దొరికిందే కె బాలచంద్ర గురించి. ఆ గురుగారి ఫైనల్ ఫిలిం ఉత్తమ విలన్. అండ్ మన ఆడియో రిలీజ్లో కె బాలచంద్ర గారు డాక్టర్ వచ్చారు, పుష్ప మేడం చెప్పారు, సార్ లాస్ట్ ఫ్యూ డేస్ కె బాలచంద్ర వాజ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ హీ వాస్ విత్ హిస్ ఫేవరెట్ స్టూడెంట్స్. ఉత్తమ విలన్ జరుగుతుంది, హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అని. ఆ హ్యాపీనెస్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్కి కారణం ఉత్తమ విలన్. ఆ కారణం కోసం, ఆ హ్యాపీనెస్ కారణం కోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. అండ్ అలాంగ్ విత్ కె బాలచంద్ర సార్ వి హావ్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ద వెరీ ఫస్ట్ తెలుగు ఫిలిం ఐ సా వాజ్ శంకరాభరణం. తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప ఇమేజ్ వచ్చింది ఆ ఫిలిం నుంచి. ద గ్రేట్ మ్యాన్ ఇస్ విత్ అస్. వీ హ్యావ్ జయరామ్ సార్, వీ హ్యావ్ నాజర్, వీ హ్యావ్ సో మెనీ వండర్ఫుల్ టాలెంట్స్ ఇన్ ద మేల్ డిపార్ట్మెంట్. ఇನ್ನು హీరోయిన్స్ గురించి చెప్పాలంటే మనకు తెలుసు, మన మహాభారతంలో ఉంది 5 heroes, ఒక హీరోయిన్, పంచ పాండవులు అని. ఇప్పుడు కలియుగము అన్ని ఉల్టా అయిపోయింది, ఒక హీరో 5 హీరోయిన్ ఉన్నారు. అంటే ఊర్వశి మేడము, పూజ, పార్వతీ మేనన్, పార్వతీ నాయన్, ఆండ్రియా. అంటే అందరూ రొమాంటిక్ కాదు, హీరోయిన్స్. ఆ హీరోయిన్స్లో ఏం మంచిది అంటే అండి, దే ఆర్ సచ్ రియల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్క్రిప్ట్ విచ్ హీ రోడ్. మీరు ఇంట్లో కిటికీ తలుపు ఓపెన్ చేస్తే ఆ 5 క్యారెక్టర్ మీకు రస్తలు కనిపిస్తుంది, రోడ్లు కనిపిస్తుంది. అలాంటి రియల్ క్యారెక్టర్స్ స్క్రీన్ వస్తుంది విత్ సార్. ఆ మ్యాజిక్ ఎలా ఉంటుంది, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, దీనికోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. అండ్ వన్ మోర్ బ్రిలియంట్ రీజన్ ఐ విల్ అడ్వైస్ యూస్ ఇస్ ద వండర్ఫుల్ టెక్నికల్ టీమ్ వీ హ్యావ్. I have Shyam Dutt for cameraman, I have editor Vijay, I have VFX supervisor called Madhu, I have Gautami madam for costumes, I have art director called Ilayaraja. ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నారు. కొరియా నుంచి ఒక మేకప్ మ్యాన్ వచ్చారు, ఇస్తాన్బుల్ నుంచి ఒక బైక్ స్టంట్ మాస్టర్ ఉన్నారు, కర్ణాటక నుంచి డైరెక్టరు, కేరళ నుంచి టాలెంట్స్, ఆంధ్ర నుంచి కమల్ గారు. ఇలాంటి ది హోల్ ఇట్స్ అ వెరీ వెరీ మిక్స్చర్ ఆఫ్ గ్లోబల్ టాలెంట్ అండి ఈ ఫిల్మ్ టెక్నికలీ. ఆ కారణం కోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. అండ్ ఫైనల్ రీజన్, కొత్త కురువాడో ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను, చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు విలన్ కావచ్చు, అంటే విలన్ కావచ్చు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విలన్ కావచ్చు.